భారతదేశంలో తెలుగు భాష మాట్లాడే ప్రజలు 15 కోట్ల మంది ఉంటారు. నాకు తెలిసి ఒక సింగిల్ లాంగ్వేజ్ మాట్లాడే ఇంత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు. కనుక తెలుగుకు సంబంధించి చాలా సంఘాలు ఉన్నాయి. చిన్న చిన్న సంఘాలు పనిచేస్తున్నాయి. పెద్ద సంఘాలు కూడా పనిచేస్తున్నాయి. 1920ల నుంచి పనిచేస్తున్నాయి. అయితే యూనివర్సిటీ లెవెల్‌లో మేధో రంగంలో పనిచేసే కవులు, రచయితలు రాసే విషయాలకు సంబంధించి వీళ్ళు ఒక దగ్గర కూర్చొని చర్చించుకోవడానికి తెలుగు లిటరరీ కాంగ్రెస్ ఉంటే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన వచ్చింది. ఈ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వారి సభలు వాళ్ళ ప్రొసీడింగ్స్ చూసినప్పుడు తెలుగు లిటరరీ కాంగ్రెస్ ఎందుకు ఉండొద్దు అనే ఒక ఆలోచన వచ్చి 2024లో నేను తెలుగు డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నప్పుడు మా తెలుగు డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని మొత్తం భారతదేశంలో ఉన్న తెలుగు డిపార్ట్మెంట్లందరినీ కోఆర్డినేట్ చేశాం. దాదాపు 24 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. తెలుగు అనగానే మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మద్రాసులో తెలుగు డిపార్ట్మెంట్ ఉంది, బెంగళూరులో తెలుగు డిపార్ట్మెంట్ ఉంది, బెనారస్లో తెలుగు డిపార్ట్మెంట్ ఉంది, అలీగఢ్లో తెలుగు డిపార్ట్మెంట్ ఉంది, ఇట్లా ఢిల్లీలో తెలుగు డిపార్ట్మెంట్ ఉంది. మొత్తము 24 డిపార్ట్మెంట్లు భారతదేశంలో తెలుగును బోధించడానికి, తెలుగులో పరిశోధన చేయడానికి తెలుగు శాఖలు విశ్వవిద్యాలయ స్థాయిలో పనిచేస్తున్నాయి. వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసాము. అప్పుడు కేవలము అకాడమిక్ లో ఉన్న వాళ్ళను మాత్రమే ఇందులో భాగం చేస్తే ఇది తెలుగు లిటరరీ కాంగ్రెస్ అవుతుందా అంటే కాదు. నెక్స్ట్ డిగ్రీ కాలేజీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, టీచర్లు ఉంటారు, లెక్చరర్లు ఉంటారు, వివిధ సబ్జెక్టులు బోధిస్తుంటారు, వాళ్ళు సృజనాత్మకమైన రచన చేస్తూ ఉంటారు. ఏ ఉద్యోగం లేకుండా అంటే అకాడమిక్స్లో జాబ్ లేకుండా, టీచింగ్లో లేకుండా జర్నలిస్టులుగా పనిచేసే వాళ్ళు, తర్వాత రచయితలుగా ఎందరో తెలుగు సాహిత్యానికి సేవ చేస్తున్నారు. వీళ్ళను కూడా కోఆర్డినేట్ చేశాం. ఇంతమందిని తెలుగుకు సంబంధించిన వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి తెలుగు లిటరరీ కాంగ్రెస్ను మనం ఏర్పాటు చేయాలని అప్పుడు మేము ఈ కార్యక్రమాన్ని 2024 ఫిబ్రవరిలో నిర్వహణ చేశాం. అంటే 3 రోజులు చేశాం ఫస్ట్ టైం.